ఇంతకుముందు అనుకున్నాం మన ఇతర దేశాల్లో హిందువులు ఎట్లా ఉన్నారు ఏంటని. అట్లాగే ముస్లింల పరిస్థితి ఏంటి ఇతర దేశాలలో? ఇతర దేశాలంటే నాకు తెలిసిన మటుకు చైనా, జపాన్, ఫ్రాన్స్, మయన్మార్, ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాలు ఇస్లాంను నిషేధించాయి. అవునా? చైనాలో మసీదులు కూలగొట్టేశారు, ఒక్క మసీదు కూడా లేకుండా. చైనా ఇస్లాంను పరిగణిస్తే చైనా కష్టం అని చెప్పేసి చైనా ముందే తెలుసుకుంది. ఓకే. అందుకని వాళ్ళు ఇస్లాంను అక్కడ పెరగడానికి అవకాశం లేకుండా చేశారు. ఓకే. భారతదేశంలో దాదాపు ఇప్పటికీ నాకు తెలిసిన మటుకు ఒక 3 లక్షల మసీదులు ఉన్నాయి. ఒక ఢిల్లీలోనే 271 చర్చిలు ఉన్నాయి. సెక్యులర్ స్టేట్. చూడండి, సూడో హిందువులు ఎవరైతే ఈ మతంలో ఉండి భారతీయ జెండాను కాలుస్తాడు, భారతీయ జెండాను, దేశ జెండాను కాలితో తొక్కుతాడు. అవును. మీరెప్పుడైనా ఒక ముస్లిము వారి యొక్క దేశానికి సంబంధించి పాకిస్తాన్ జెండాను కానీ, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జెండాను కానీ కాల్చడం కానీ తొక్కడం కానీ చూసారా? కలలో ఊహించలేము. పోనీ క్రైస్తవులు వాళ్ళ జెండాను కానీ ఎప్పుడన్నా చేయడం చూసారా? మరొక మాట చెప్తా, హిందువుల దేవతల బొమ్మలను ముద్రించి అమ్మకం చేస్తారు వస్తువులు. కానీ ఇస్లాం మత చిహ్నాలను కానీ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను కానీ ఎవరు ముద్రించి అమ్మరు. అలాగే క్రైస్తవ సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను ముద్రించి వాళ్ళు కూడా అమ్మరు. ఒక్క హైందవంలోనే ఈ యొక్క బాధ చాలా విషాదం ఇది. ఇంకోటి పద్మావతి వైన్స్, తిరుమల వైన్స్. ఎంత అన్యాయం! తిరుమల వైన్స్ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని నేను అడుగుతానండి. ఇది ఇప్పుడు తమిళనాడులో షాపులు ఉన్నాయి, వైన్ షాప్. టాస్మకో 182, టాస్మకో 132. అలా మీరు మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశానికి ఒక నెంబర్ ఇవ్వండి. దేవతల పేర్లు పెట్టుకొని ఆ యొక్క వ్యాపారాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎంత సిగ్గుచేటు. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉంది, ఈ బీజేపీ ఏం చేస్తా ఉంది అని కూడా అడుగుతున్నా. కోర్టులో అడ్వకేట్లు ఎందుకు పిల్లు వేయడం లేదు? అవునండి, ఇది ఎంత అఘోరకరమైంది. పద్మావతి వైన్స్ ఏంటండి, తిరుమల వైన్స్ ఏంటండి నాకు అర్థం కాదు. సుబ్రహ్మణ్య స్వామి వైన్స్, ఆయన తాగుతాడా మందు? తాగమంటాడా? పోనీ ఆయన దగ్గర పోయి మందు తీసుకుంటామా? ఏమన్నా దరిద్రం కాదు? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి మనం తిరుత్తని పోతాం, పళనికి పోతాం, ఆయన పేరుతో వైన్ షాపులో పోయి మందు కొనుక్కుంటే ఎట్లుంటుంది? తప్పు కదా. చాలా ప్రభుత్వాలు ఆలోచించాలండి, చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఓట్ల కోసము, అధికారం కోసం ప్రాకులాడితే ఈ దరిద్రము ఈ దేశాన్ని వదిలిపోదు. లేదండి, నేనే దీని మీద పిల్లి వేపిస్తా. మా మిత్రులు లాయర్లకు చెప్పి. నిజంగా చాలా మంచి ఆలోచన గురుగారు, సూపర్. అట్లాగే మన హిందువుల్లో గ్రూపులు ఉన్నట్టుగా ముస్లింలలో గ్రూపులు, అంతర్గత కలహాలు, కొట్లాట్లు ఉన్నాయి, కానీ ప్రపంచానికి తెలియదు. అంటే మన దానిలో కులాలు, మన వాళ్ళు అంత డీటెయిల్ గా పోరు. ఓకే ఓకే. ఎందుకంటే ఇస్లాంలో సున్నీలకు షియాలకు పడదు. ఓకే. పెద్ద వైరుధ్యం. బహియాలను బ్రతకనివ్వరు, అహమ్మదీయులను వెంటబడి చంపేస్తారు. వాళ్ళే ఈ దూదాకుల వాళ్ళను ముస్లిమ్స్ ఎప్పుడు తమతో సమానంగా చూడరు. ఇంకేంటంటే నాకు అర్థం కాదు. కానీ ఇస్లాం మత పెద్దలు ఇస్లాము సర్వమానవ సౌభ్రాతత్వంతో కూడినటువంటి శాంతి మతం అంటారు. నేను ఇంతవరకు ఉగ్రవాదాన్ని ఖండించిన ఒక్క ముస్లింను చూడలేదండి. ఆ ఉగ్రవాదులు ముస్లింలను చంపుతున్నారు, హిందువులను చంపుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. అది ఏందో నాకేం అర్థం కాదు. అది ఏం ఉగ్రవాదం అర్థం కాదు. పోనీ ఆ ఉగ్రవాదులంతా కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు కదా. అవును. మరి ఆ మతానికి చెందినటువంటి పెద్దలు కానీ, యువకులు కానీ ఆ మతాన్ని, ఆ యొక్క ఉగ్రవాదాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు, కనీసం ఖండించలేక? విచిత్రం ఏంటంటే ఇస్లాం శాంతిని బోధిస్తుంది. అసలు ఇస్లాం ఎక్కడ ఖురాన్ మొత్తం సారాంశం శాంతి. ఇంత అశాంతి ఏంటో బయట నాకు అర్థం కాదు. సార్ మరొక మాట చెప్తాను సార్.
ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ముస్లిం దేశాల్లో కూడా ముస్లింలు శాంతంగా లేరు. ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది ఒక్క దేశం, దాని పేరు భారతదేశం. ఇక్కడే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇంతకుముందు అనుకున్నాం మన ఇతర దేశాల్లో హిందువులు ఎట్లా ఉన్నారు ఏంటని. అట్లాగే ముస్లింల పరిస్థితి ఏంటి ఇతర దేశాలలో? ఇతర దేశాలంటే నాకు తెలిసిన మటుకు చైనా, జపాన్, ఫ్రాన్స్, మయన్మార్, ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాలు ఇస్లాంను నిషేధించాయి. అవునా? చైనాలో మసీదులు కూలగొట్టేశారు, ఒక్క మసీదు కూడా లేకుండా. చైనా ఇస్లాంను పరిగణిస్తే చైనా కష్టం అని చెప్పేసి చైనా ముందే తెలుసుకుంది. ఓకే. అందుకని వాళ్ళు ఇస్లాంను అక్కడ పెరగడానికి అవకాశం లేకుండా చేశారు. ఓకే. భారతదేశంలో దాదాపు ఇప్పటికీ నాకు తెలిసిన మటుకు ఒక 3 లక్షల మసీదులు ఉన్నాయి. ఒక ఢిల్లీలోనే 271 చర్చిలు ఉన్నాయి. సెక్యులర్ స్టేట్. చూడండి, సూడో హిందువులు ఎవరైతే ఈ మతంలో ఉండి భారతీయ జెండాను కాలుస్తాడు, భారతీయ జెండాను, దేశ జెండాను కాలితో తొక్కుతాడు. అవును. మీరెప్పుడైనా ఒక ముస్లిము వారి యొక్క దేశానికి సంబంధించి పాకిస్తాన్ జెండాను కానీ, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జెండాను కానీ కాల్చడం కానీ తొక్కడం కానీ చూసారా? కలలో ఊహించలేము. పోనీ క్రైస్తవులు వాళ్ళ జెండాను కానీ ఎప్పుడన్నా చేయడం చూసారా? మరొక మాట చెప్తా, హిందువుల దేవతల బొమ్మలను ముద్రించి అమ్మకం చేస్తారు వస్తువులు. కానీ ఇస్లాం మత చిహ్నాలను కానీ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను కానీ ఎవరు ముద్రించి అమ్మరు. అలాగే క్రైస్తవ సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను ముద్రించి వాళ్ళు కూడా అమ్మరు. ఒక్క హైందవంలోనే ఈ యొక్క బాధ చాలా విషాదం ఇది. ఇంకోటి పద్మావతి వైన్స్, తిరుమల వైన్స్, ఎంత అన్యాయం. తిరుమల వైన్స్ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని నేను అడుగుతానండి. ఇది ఇప్పుడు తమిళనాడులో షాపులు ఉన్నాయి, వైన్ షాప్, టాస్మకో 182, టాస్మకో 132. అలా మీరు మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశానికి ఒక నెంబర్ ఇవ్వండి. దేవతల పేర్లు పెట్టుకొని ఆ యొక్క వ్యాపారాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎంత సిగ్గుచేటు. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉంది, ఈ బీజేపీ ఏం చేస్తా ఉంది అని కూడా అడుగుతున్నా. కోర్టులో అడ్వకేట్లు ఎందుకు పిల్లు వేయడం లేదు? అవునండి, ఇది ఎంత అఘోరకరమైంది. పద్మావతి వైన్స్ ఏంటండి, తిరుమల వైన్స్ ఏంటండి నాకు అర్థం కాదు. సుబ్రహ్మణ్య స్వామి వైన్స్, ఆయన తాగుతాడా మందు? తాగమంటాడా? పోనీ ఆయన దగ్గర పోయి మందు తీసుకుంటామా? ఏమన్నా దరిద్రం కాదు? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి మనం తిరుత్తని పోతాం, పళనికి పోతాం, ఆయన పేరుతో వైన్ షాపులో పోయి మందు కొనుక్కుంటే ఎట్లుంటుంది? తప్పు కదా. చాలా ప్రభుత్వాలు ఆలోచించాలండి, చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఓట్ల కోసము, అధికారం కోసం ప్రాకులాడితే ఈ దరిద్రము ఈ దేశాన్ని వదిలిపోదు. లేదండి, నేనే దీని మీద పిల్లి వేపిస్తా. మా మిత్రులు లాయర్లకు చెప్పి, నిజంగా చాలా మంచి ఆలోచన గురుగారు, సూపర్. అట్లాగే మన హిందువుల్లో గ్రూపులు ఉన్నట్టుగా ముస్లింలలో గ్రూపులు, అంతర్గత కలహాలు, కొట్లాట్లు ఉన్నాయి, కానీ ప్రపంచానికి తెలియదు. అంటే మన దానిలో కులాలు, మన వాళ్ళు అంత డీటెయిల్ గా పోరు. ఓకే ఓకే. ఎందుకంటే ఇస్లాంలో సున్నీలకు షియాలకు పడదు. ఓకే. పెద్ద వైరుధ్యం. బహియాలను బ్రతకనివ్వరు, అహమ్మదీయులను వెంటబడి చంపేస్తారు. వాళ్ళే ఈ దూదాకుల వాళ్ళను ముస్లిమ్స్ ఎప్పుడు తమతో సమానంగా చూడరు. ఇంకేంటంటే నాకు అర్థం కాదు. కానీ ఇస్లాం మత పెద్దలు ఇస్లాము సర్వమానవ సౌభ్రాతత్వంతో కూడినటువంటి శాంతి మతం అంటారు. నేను ఇంతవరకు ఉగ్రవాదాన్ని ఖండించిన ఒక్క ముస్లింను చూడలేదండి. ఆ ఉగ్రవాదులు ముస్లింలను చంపుతున్నారు, హిందువులను చంపుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. అది ఏందో నాకేం అర్థం కాదు, అది ఏం ఉగ్రవాదం అర్థం కాదు. పోనీ ఆ ఉగ్రవాదులంతా కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు కదా. అవును. మరి ఆ మతానికి చెందినటువంటి పెద్దలు కానీ, యువకులు కానీ ఆ మతాన్ని, ఆ యొక్క ఉగ్రవాదాన్ని ఎందుకు
ఆపలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు, కనీసం ఖండించలేక. విచిత్రం ఏంటంటే ఇస్లాం శాంతిని బోధిస్తుంది. అసలు ఇస్లాం ఎక్కడ ఇంట్లోనా? ఖురాన్ మొత్తం సారాంశం శాంతి. ఇంత అశాంతి ఏంటో బయట నాకు అర్థం కాదు. సార్ మరొక మాట చెప్తాను సార్, ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ముస్లిం దేశాల్లో కూడా ముస్లింలు శాంతంగా లేరు. ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది ఒక్క దేశం, దాని పేరు భారతదేశం. ఇక్కడే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు.